నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు కావస్తా ఉంది. సో పరిపాలన కావచ్చు, దాంతో పాటు ఏవైతే 6 గ్యారెంటీ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రజల మనసులు అయితే దోచుకున్నారు. ఫైనల్ గా ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని కక్షపూరిత రాజకీయాలు అయితే జరుగుతున్నట్టు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే మనకి లోగోస్ గురించి మాట్లాడుకుంటే టీఎస్ఆర్టీసీని టీజీఆర్టీసీగా మార్చడం కావచ్చు, దాంతో పాటు తెలంగాణ తల్లి నమూనాని చేంజ్ చేయడం అనేది చాలా వరకు కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అయితే జరుగుతున్నట్టు కనిపిస్తా ఉందని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక స్టూడెంట్ అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్వశ్చన్ మీరు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది? ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. సో అంటే మీరు ఏమేమి గ్రాప్ చేయడం జరిగింది, అంటే ఏమేమో మీరు చూసారు, అంటే ఇప్పుడు చేంజెస్ అనేది ఏమేమి చూసారు మీరు? చేంజెస్ అనేవంటివి మంచి చేంజెస్ చేయాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన తెలంగాణ తల్లి ఉంటుంది కదా, సో ఎవరైనా తల్లిని మార్చేస్తారా? మంచిగా ఉన్న తల్లినేమో ఇప్పుడు నార్మల్ గా జస్ట్ నార్మల్ విగ్రహంగా మార్చేశారు. అది కరెక్ట్ గా అనిపించలేదు. ఇంకా కొన్ని పోలీస్ లోగోలు గాని అవి గాని అన్ని మార్చేశారు. వాళ్ళు ఇచ్చినవి చేయకుండా వేరేవి చేస్తున్నారు. ఇంకా హైడ్రా కూడా చాలా ఇళ్ళని కూల్చేస్తుంది కదా, అది అంటే తెలియని వాళ్ళవి కూల్చేస్తుంది, కానీ చాలా దోచుకున్న వాళ్ళవి మాత్రం కూల్చేస్తలేదు. అది కరెక్ట్ పాయింట్ కాదు. అంటే కూల్చేస్తే అందరిది ఈక్వల్ గా కూల్చేయాలి, కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళవి కూల్చకుండా, దోచుకున్న వాళ్ళవి కూల్చకుండా, పాపం ఎవరో తెలియని వాళ్ళకి ఎవరో అమ్మేసిన వాళ్ళు ప్రజలు కూడా బలైతున్నారు అని మీరు అంటున్నారు. అవును, అమాయకురాలు అందరు అమాయకుల ప్రజలు కూడా బలైతున్నారు అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. మీరు మెయిన్ గా ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అనేది మనం చూసాం. కాకపోతే వీళ్ళు వాళ్ళపై నడుచుకోవడం అనేది అదొకటే నడుస్తా ఉంది. కానీ డెవలప్మెంట్ విషయంలో ఈ 14 నెలల్లో ఏమైనా మీకు చేంజ్ అనిపించిందా? ఏం చేంజ్ చేయలేరు, కానీ ఒకటే వాళ్ళు ఏం చెప్పారంటే అది బస్సు బస్సు ఫ్రీగా, టికెట్స్ ఫ్రీగా ఇస్తామన్నారు కదా ఆడవాళ్ళకి. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మాకు టికెట్స్ ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకు కొందరు ఇప్పుడు తిడుతున్నారు అన్నమాట. మీకు సీట్స్ ఫ్రీగానే ఉన్నాయి కదా, మీరు ఎలా కూర్చుంటారు, లేవండి అనుకుంటా. అలాంటి మాటలు కూడా పడాల్సి వస్తుంది. ఇల్లు కట్టిస్తామన్నారు, ఆ ఇల్లు ఇప్పటి వరకు ఏం రాలేదు. ఫస్ట్ ఫేజ్ రాలేదు, సెకండ్ ఫేజ్ రాలేదు, థర్డ్ ఫేజ్ రాలేదు. వాళ్ళు 4 years అంతే మాటలు చెప్పుకుంటూ పోతారు. వాళ్ళది కాగానే వెళ్ళిపోతారు అంతే. మాట్లాడుకుంటే భూపతి రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలా, మీ నియోజకవర్గమే. సో ఆయన పరిపాలన కావచ్చు, ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి ఎలా ఉంది అనుకుంటున్నారు? అంటే బయట టాక్ కూడా కొంత వేరేలాగా అనిపిస్తుంది. మీ మాటలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతే, వాళ్ళు అదే ఎలక్షన్స్ అప్పుడే బాగుంటారు. వాళ్ళు తర్వాత వాళ్ళ పని అయిపోయింది అని చెప్పేసి వదిలేస్తారు. ఎవరి గురించి పట్టించుకోరు. ఇక చూస్తాం కదా, వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్ అన్న. కాంగ్రెస్ గురించి మాట్లాడడం అయితే నిజంగా వేస్ట్. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీతోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది కూడా మార్పు కోరుకోవాలని అనుకుంటున్నారా, లేకపోతే ఇదే ప్రభుత్వం కొనసాగాలని అనుకుంటున్నారా? ఒకవేళ ప్రభుత్వం చేంజ్ కావాలి అని అనుకుంటే, చేంజ్ అయితే ఏ పార్టీ వస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారు? ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఇదే ఉంటే మనం ఇక చాలా నష్టపోతాము. ఒకవేళ చేంజ్ అయితే మాత్రం బీజేపీ పార్టీ రావాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది పక్కా చేస్తారు. వాళ్ళే కరెక్ట్. వాళ్ళు మాట తప్పరు. వీళ్ళు మాత్రం ఒకటి చెప్పేసి మళ్ళా మాట దాటేస్తారు. సో ఇది మొత్తానికి ఒక్కొక్క సమాధానం చెప్తున్నట్టే అనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడ జెన్యూన్ గా వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితమైనటువంటి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఈ రాజకీయాలు ఏందబ్బా అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం మనకి మనము తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నమూనాని వాళ్ళు చేంజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక తల్లిలాగా మనం వేరు చేస్తాము. ఉన్న తల్లిని మనం చూసుకోవాలి, కానీ ఇంకొక కొత్త తల్లిని తీసుకొచ్చి ఇలా పెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్తా ఉన్నారు. దాంతో పాటు పబ్లిక్ టాక్ లో భాగంగా చాలా వరకు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రూరల్ నియోజకవర్గం అయినటువంటి ఏదైతే భూపతి రెడ్డి గారి పైన అయితే మనకి వస్తున్నట్టే కనిపిస్తా ఉంది. చాలా మందితో కూడా మాట్లాడడం, దాదాపు 10-15 మందితో మాట్లాడినా కూడా వాళ్ళు ఒక నెగిటివ్ గానే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఇది వీళ్ళటి పబ్లిక్ టాక్.